సాగుకు యోగ్యంగా లేని భూములను గుర్తించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సంఘవాన్ అన్నారు. శుక్రవారం సదాశివనగర్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో కొద్దిసేపు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వేలపై చర్చించారు. 100% సర్వే చేయాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని సర్వే అనంతరం మండల కేంద్రంలోని సర్వే నంబర్ 955లోని 19 గుంటలు 5 రైతులకు సంబంధించిన భూమిని కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల మధ్యలో ఉన్న భూమి గతంలో గానీ ప్రస్తుతం గానీ సాగుకు యోగ్యంగా లేని భూమికి గతంలో రైతు భరోసా మంజూరు చేశారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయానికి యోగ్యంగా లేదు అని అధికారులు ధృవీకరించారు. ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబం యొక్క వివరాలను సర్వే చేస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. సర్వే పక్కాగా నిర్వహించాలని, అర్హత కలిగిన కుటుంబాలకు లబ్ధి కలిగేలాగా సర్వే చేపట్టాలని తెలిపారు. అనంతరం సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా వైద్య చికిత్సలు అందించాలన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఔషధాలు ర్యాక్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్ మాట్లాడి వైద్య సేవలు ఎలా ఉన్నాయని అడిగారు. ఆసుపత్రిలోని వ్యాక్సినేషన్, స్టోర్ రూమ్, లేబర్ రూమ్, వార్డ్స్లను కలెక్టర్ పరిశీలించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జడ్పీసీఈఓ చందర్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు, తహసీల్దార్ గంగాసాగర్, ఎంపీడీఓ సంతోష్, మెడికల్ ఆఫీసర్ ఆస్మా, ఆఫ్ టీమ్, వ్యవసాయ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. protection kits, COVID kit and PPE kits. Get body disposal. Register. Claris. All 20 January 25. Medicine wise. or online be same information. Yes sir. To date. Sure. Yes sir, working. Start. Case Live sir. We are training for 1-2 months sir. Then we will send. blood test. Hospital join हो रहे हैं sir. Blood test. Rejoining के लिए blood test तो अपने पास हो जाएगा sir. अच्छा सबका पर आपको एडमिशन मिला विकास ओपन చేసుకొని కూడా ఏ టైం ఏమైనా ఇబ్బంది ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు హాస్పిటల్లో ఏమన్నా ఇబ్బంది జరిగిందా? ఏం జరగలేదు సార్. సూపర్ మేడం